బీసీఎస్సీ ఏహెచ్డబ్ల్యూ కార్యాలయం ముందు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎస్సీ హాస్టల్స్ 9 హాస్టల్స్ ఈ డివిజన్ పరిధిలో ఉన్నాయి. బీసీ హాస్టల్స్ 12 వరకు ఈ డివిజన్ పరిధిలో ఉన్నాయి. మొత్తం 1500 మంది విద్యార్థులు బీసీఎస్సీ హాస్టల్స్ లో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం కూడా ఈ హాస్టల్ సమస్యలను పరిష్కరించడంలో చాలా నెగ్లిజెన్సీగా ఉన్నాయి. చాలా బిల్డింగ్లు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి. కనీసం కిటికీలు డోర్లు కూడా లేనటువంటి పరిస్థితి బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ లో ఉన్నటువంటి హాస్టల్స్ కు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రక్షణ విద్యార్థులకు లేవు, పైన పిల్లలు రాలుతూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి హాస్టల్స్ లో ఉన్నాయి. వర్షాకాలం ఎక్కువ రావడం, ఆ పిల్లలు రావడం, అదేవిధంగా అక్కడ సరైనటువంటి సౌకర్యం లేకపోవడం, అనేక ఇబ్బందులు మా గతంలో కూడా హాస్టల్ విద్యార్థులు నలిగిపోయారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం చాలా ఉత్సాహంగా హాస్టల్స్ ని ప్రారంభించింది. 11వ తేదీ నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు అదే హాస్టల్స్ లో ఈరోజు విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా గత ప్రభుత్వం మారిది హాస్టల్ విద్యార్థులు నెగ్లిజెన్సీ చేయదని చెప్పి మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. హాస్టల్లో అనేక సమస్యలు నిలయంగా ఉన్నాయి, వాటన్నిటిని పరిష్కారం చేయాలా. హిందూపురం నడిబోట్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ అమ్మాయిల హాస్టల్స్ కి సొంత భవనాలు లేకపోవడం వల్ల అద్దె భవనాల్లో రోజు హాస్టల్స్ నిర్వహణ చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి సౌకర్యం లేవు, వాటికి సొంత భవనాలు ఏర్పాటు చేయాలి.